కీలకమైన ఆధారం అని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్పలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చదువుకున్నారు. ఛార్జ్ షీట్ డౌన్ రోజు కూడా ఆ కేసులో 11 కోట్లు 12 బాక్సులు సీజ్ చేశారు. A41 అరెస్ట్ చేశారు. నేను 2 చెప్పానండి. ఎఫ్ఐఆర్ ఉంది, ఛార్జ్ షీట్ ఉంది. మీరు ఏ మెయిల్లో పెట్టి డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరూ లాయర్లు చదువుతారు, దాని మీద అవగాహన ప్రతి ఒక్కరూ చదువుతారు. ఏ సెక్షన్ మీద అతను అరెస్ట్ చేసినారు, ఏ ఉంది దాంట్లో అరెస్ట్ చేసినారు, ఏం తప్పు చేసినా అరెస్ట్ చేసినారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. మీకు చెప్పడమే కాదు కదా, ప్రతి ఒక్క లాయర్లు దాని గురించి తెలిసిన వాళ్ళు అందరూ చూస్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా. మనమంటే ఏదో చెప్పేది కాదా. నిన్న గుండెకి సంబంధించిన పరీక్షలు కూడా చేశారు కదండి. ఇప్పుడు ప్రస్తుతం నేను అది అడగలేదండి, అడిగే అవకాశం కూడా నీకు హెల్త్ బాగాలేదంటే బాగుండదు కదండి. మేము మాట్లాడేది కూడా మంచి పద్ధతి కాదు. అంత మందిలో నేను నీకు హెల్త్ బాగుందా బాగాలేదా, బాగా చూస్తారా బాగా చూస్తానే తెలుస్తా ఉంది. బాధ అనిపిస్తుంది, బాధ అని మాట్లాడలేం కదా, బాధ అని చెప్పుకోలేం కదా. చెప్తే వచ్చేదేం కాదు కదా. మేము చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు గరీబేది లేదు, వాళ్ళ కొడుకు గరీబేది ఏం లేదు కదా. తప్పులు చేసిన వాళ్ళు బయట ఉన్నారు, తప్పులు చేయకుండా